ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ సెలెక్ట్ చేసుకోండి. భూమి మనం 9వ తరగతి పాఠం 1 సాంఘిక శాస్త్రం పార్ట్ 2 బిట్స్. రేఖాంశాలు: వృత్తాలు, అర్ధవృత్తాలు, సరళ రేఖలు, వక్రరేఖలు. కరెక్ట్ ఆన్సర్ అర్ధవృత్తాలు. ఏ అక్షాంశమును మకర రేఖ అని పిలుస్తారు? 0 డిగ్రీ అక్షాంశం, 23.5 డిగ్రీల దక్షిణాక్షాంశం, 23.5 డిగ్రీల ఉత్తరాక్షాంశం, 66.5 డిగ్రీల ఉత్తరాక్షాంశం. కరెక్ట్ ఆన్సర్ 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం. 0 డిగ్రీ మెరిడియన్ అని దేన్ని పిలుస్తారు? గ్రీన్విచ్ రేఖాంశం, యాంటీ మెరిడియన్, భూమధ్య రేఖ, మకర రేఖ. కరెక్ట్ ఆన్సర్ గ్రీన్విచ్ రేఖాంశం. భూమి 1 డిగ్రీ రేఖాంశమును దాటడానికి ఎంత సమయం పడుతుంది? 24 గంటలు, 1 గంట, 4 నిమిషాలు, 4 గంటలు. కరెక్ట్ ఆన్సర్ 4 నిమిషాలు. 180 డిగ్రీల రేఖాంశమును ఏమంటారు? గ్రీన్విచ్ మెరిడియన్, యాంటీ మెరిడియన్, యూటీసీ, భూమధ్య రేఖ. కరెక్ట్ ఆన్సర్ యాంటీ మెరిడియన్. సూర్యుడికి భూమికి మధ్య అత్యంత దూరం ఎన్ని కిలోమీటర్లు? 152 మిలియన్ కిలోమీటర్లు, 125 మిలియన్ కిలోమీటర్లు, 174 మిలియన్ కిలోమీటర్లు, 147 మిలియన్ కిలోమీటర్లు. కరెక్ట్ ఆన్సర్ 152 మిలియన్ కిలోమీటర్లు. అతిపెద్ద అక్షాంశం ఏది? ఉత్తర ధ్రువం, ఆర్కిటిక్ వలయం, భూమధ్య రేఖ, మకర రేఖ. కరెక్ట్ ఆన్సర్ భూమధ్య రేఖ. మానవులు భూమి మీద ఎన్ని సంవత్సరాల క్రితం ఉద్భవించారు? 10 లక్షల సంవత్సరాలు, 1 లక్ష సంవత్సరాలు, 1 కోటి సంవత్సరాలు, 1 బిలియన్ సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ 1 లక్ష సంవత్సరాలు. గ్రీన్విచ్ వద్ద ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయం ఉంటే భారతదేశంలో సమయం ఎంత? సోమవారం ఉదయం 5 గంటల 30 నిమిషాలు, ఆదివారం ఉదయం 5 గంటల 30 నిమిషాలు, ఆదివారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాలు, సోమవారం ఉదయం 6 గంటల 30 నిమిషాలు. కరెక్ట్ ఆన్సర్ సోమవారం ఉదయం 5 గంటల 30 నిమిషాలు. భూమి సూర్యుని చుట్టూ తిరిగే కక్ష ఆకారం: వృత్తాకార కక్ష, దీర్ఘవృత్తాకార కక్ష, ప్రామాణిక దీర్ఘవృత్తాకార కక్ష, ఒక త్రిభుజాకార మార్గం. కరెక్ట్ ఆన్సర్ ప్రామాణిక దీర్ఘవృత్తాకార కక్ష. భూమి బయట పొరను ఏమంటారు? భూపటలం, భూకేంద్ర మండలం, భూప్రావారం, లోపల కేంద్ర భాగం. కరెక్ట్ ఆన్సర్ భూపటలం. ఒక ఊహాత్మకమైన ఖండం లేదా మహాఖండం: పెంతాల్సా, ప్యాంజియా, టెథిస్, లారెన్షియా. కరెక్ట్ ఆన్సర్ ప్యాంజియా. అక్షాంశాలు మరియు రేఖాంశాలతో ఏర్పడే గళ్ళను ఏమంటారు? అట్లాస్, మ్యాప్, గ్రిడ్, భూమధ్య రేఖ. కరెక్ట్ ఆన్సర్ గ్రిడ్. క్రింది వానిలో భూమి పేరు కానిది ఏది? పృథ్వీ, అంగారక, ధరణి, అవని. కరెక్ట్ ఆన్సర్ అంగారక. గ్రీకు పదం ఎర్తే యొక్క అర్థం నేల, మట్టి, పొడి నేల,
పైన పేర్కొన్నవన్నీ. కరెక్ట్ ఆన్సర్ పైన పేర్కొన్నవన్నీ. ఏబిసి ఆప్షన్స్ 3 కరెక్ట్ ఆన్సర్లు. భూమి యొక్క కేంద్రక దూరం 6000 కిలోమీటర్లు, 5000 కిలోమీటర్లు, 3000 కిలోమీటర్లు, 2000 కిలోమీటర్లు. కరెక్ట్ ఆన్సర్ 6000 కిలోమీటర్లు. దక్షిణ భారతదేశం ఒకప్పుడు దీనిలో భాగంగా ఉండేది. లారెన్షియా, గోండ్వానా, పెంతాల్సా పైన పేర్కొన్నవేవి కావు. కరెక్ట్ ఆన్సర్ గోండ్వానా. 180 డిగ్రీల రేఖాంశాన్ని ఏమంటారు? భూమధ్య రేఖ, ప్రధాన మెరిడియన్, అంతర్జాతీయ దినరేఖ పైన పేర్కొన్నవేవి కావు. కరెక్ట్ ఆన్సర్ అంతర్జాతీయ దినరేఖ. హెమి అనే పదానికి అర్థం నీరు, గాలి, బంతి, సగభాగం. కరెక్ట్ ఆన్సర్ సగభాగం. లాటిట్యూడ్ అనే లాటిన్ పదముకు అర్థం మట్టి, బంతి, వెడల్పు, పొడవు. కరెక్ట్ ఆన్సర్ వెడల్పు. సూపర్ ఖండంలోని 2 బ్లాకులను వేరు చేసిన లోతట్టు సముద్రం ఏది? టెతిస్ సముద్రం, పెంతాల్సా, హిందూ మహాసముద్రం పైన పేర్కొన్నవన్నీ. కరెక్ట్ ఆన్సర్ టెతిస్ సముద్రం. సూర్యుడి నుంచి భూమికి అత్యంత సమీపంగా ఉండే దూరం 147 మిలియన్ కిలోమీటర్లు, 152 మిలియన్ కిలోమీటర్లు, 149 మిలియన్ కిలోమీటర్లు, 155 మిలియన్ కిలోమీటర్లు. కరెక్ట్ ఆన్సర్ 147 మిలియన్ కిలోమీటర్లు. అడవులు, నదులు, కొండలు నాశనం కావడం వల్ల ఫలితం ఏమిటి? భారీ వర్షాలు, గ్లోబల్ వార్మింగ్, ఉష్ణోగ్రత తగ్గుతుంది, ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ గ్లోబల్ వార్మింగ్. భూమి ఎన్ని సంవత్సరాల క్రితం ఏర్పడటం మొదలైంది? 450 కోట్ల సంవత్సరాలు, 5.4 బిలియన్ సంవత్సరాలు, 6.4 బిలియన్ సంవత్సరాలు, 7.5 బిలియన్ సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ 450 కోట్ల సంవత్సరాలు. భూమి పరిమాణంలో ఎంత శాతం భూపటలం ఉంది? 80%, 1%, 16%, 4%. కరెక్ట్ ఆన్సర్ 1%. లాంగిట్యూడ్ అనే లాటిన్ పదానికి అర్థం వెడల్పు, వృత్తం, పొడవు, అర్ధవృత్తం. కరెక్ట్ ఆన్సర్ పొడవు. భూమధ్య రేఖకు ఉత్తర ధ్రువానికి మధ్య ఉన్న భూమి యొక్క సగభాగాన్ని ఏమంటారు? దక్షిణార్ధగోళం, ఉత్తరార్ధగోళం, పశ్చిమార్ధగోళం, పూర్వార్ధగోళం. కరెక్ట్ ఆన్సర్ ఉత్తరార్ధగోళం. ఒక్కొక్క కాలమండలం ఎన్ని రేఖాంశాల వరకు ఉంటుంది? 30 రేఖాంశాలు, 15 డిగ్రీల రేఖాంశాలు, 60 రేఖాంశాలు, 45 డిగ్రీల రేఖాంశాలు. కరెక్ట్ ఆన్సర్ 15 డిగ్రీల రేఖాంశాలు. ఐఎస్టీని విస్తరించండి. ఇండియన్ స్టాండర్డ్ టైం, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టైం, ఇండియన్ స్టాండర్డ్ టైం జోన్, ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఇండియన్ స్టాండర్డ్ టైం. మెరిడియన్స్ అనే లాటిన్ పదానికి అర్థం మధ్యాహ్నం, చీకటి, పగలు, అర్ధరాత్రి. కరెక్ట్ ఆన్సర్ మధ్యాహ్నం. భూమధ్య రేఖకు దక్షిణ ధ్రువానికి మధ్య ఉన్న సగభాగాన్ని ఏమంటారు? దక్షిణార్ధగోళం, ఉత్తరార్ధగోళం, పశ్చిమార్ధగోళం, పూర్వార్ధగోళం. కరెక్ట్ ఆన్సర్
దక్షిణార్ధగోళం. ఉత్తరం దక్షిణ ధ్రువాలకు సమాన దూరంలో భూమికి మధ్య గుండా వెళ్ళే వృత్తాన్ని ఏమంటారు? మకర రేఖ, కర్కట రేఖ, భూమధ్య రేఖ, ఆర్కిటిక్ వలయం. కరెక్ట్ ఆన్సర్ భూమధ్య రేఖ. లారేసియా మరియు గోండ్వానాలను వేరు చేసిన పొడవైన లోతులేని సముద్రం ఏది? టేథీస్ సముద్రం, మధ్యధరా సముద్రం, పేంజియా, ప్యాంతాల్సా. కరెక్ట్ ఆన్సర్ టేథీస్ సముద్రం. దిగువ పేర్కొన్న వానిలో ఏది గోండ్వానా భూభాగంలో భాగం కాదు? దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, యురేషియా. కరెక్ట్ ఆన్సర్ యురేషియా. దిగువ పేర్కొన్న వానిలో ఏది అంగారక భూభాగంలో భాగం కాదు? ఉత్తర అమెరికా, ఐరోపా, దక్షిణ అమెరికా, గ్రీన్లాండ్. కరెక్ట్ ఆన్సర్ దక్షిణ అమెరికా. 66.5 డిగ్రీల దక్షిణాక్షాంశమును ఏమంటారు? కర్కట రేఖ, మకర రేఖ, ఆర్కిటిక్ వలయం, అంటార్కిటిక్ వలయం. కరెక్ట్ ఆన్సర్ అంటార్కిటిక్ వలయం. 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశమును ఏమంటారు? కర్కట రేఖ, మకర రేఖ, ఆర్కిటిక్ వలయం, అంటార్కిటిక్ వలయం. కరెక్ట్ ఆన్సర్ ఆర్కిటిక్ వలయం.